రాష్ట్రంలోని పొగాకు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముడి పొగాకుపై జీఎస్టీ తగ్గింపు, అదనపు ఆర్థిక సాయం, ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణపై త్వరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరోవైపు రైతుల పేరుతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చట్టాన్ని దుర్వినియోగం చేసిన వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సమస్యలు కొత్తగా వచ్చి ఎవరైనా మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెలగపెట్టినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ స్వార్థంతో మాట్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని చెప్పి ఎప్పుడు తప్పించుకోవడం లేదు. ప్రతి సమస్యని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో 2-3 ఇష్యూస్ వచ్చాయి. ఒకటి తోతాపురి మామిడి, అది ఏ విధంగా ధరలు తగ్గిపోయి ప్రతి ఒక్కరికి తెలుసు, రైతులకు తెలుసు. సమస్య మా దగ్గరకు వచ్చిన వెంటనే ఎప్పుడూ ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా కేజీకి 4 రూపాయలు ఇచ్చి ఆ రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఆక్వా ఫీడ్ ధరలు ఒకటి సమస్య, రెండవది పొగాకు బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. పొగాకు బోర్డు వాళ్ళకి రైతులు 1.4 మిలియన్ కేజీలు పండించడానికి పెర్మిషన్ ఇచ్చారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, బోర్డు ఎంతైతే పెర్మిషన్స్ ఇస్తారో అంతే బోర్డు తీసుకుంటుంది. కానీ ఈ సంవత్సరం, గత సంవత్సరం చివరిలో పొగాకు ధర పెరగటం వల్ల బోర్డు ఇచ్చినటువంటి ఇండెంట్ కంటే 100% ఎక్కువ 240 మిలియన్ కేజీలు పండించారు. కొత్త